అశోక్ రోడ్లోని పోచమ్మ కట్టపై కొలువు తీరిన పెద్దమ్మ తల్లి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని ఆలయ అర్చకులు కార్తిక్ శర్మ, ఆలయ వ్యవస్థాపకుడు, ముద్రా సంఘం జిల్లా అధ్యక్షుడు తుటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అలవైన సూరయ్య, ముద్రా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగల సురేష్, పట్టణ అధ్యక్షుడు శాంతం మల్లేష్, మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల తిరుమల, నాయకులు అనవేన రాయమల్లు, తడవేన మల్లేష్, కనుకుంట్ల శ్రీనివాస్, సందనవేన ప్రవీణ్, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. పూజయామి చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అంగారక గ్రహ ఇంకోటి క్రిస్తౌనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రాస్ములగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం ములుగునగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే. బోల్ పెద్దమ్మ తల్లి మాతకి జై. మన మంచిర్యాల పట్టణంలో గల ఈ అశోక్ రోడ్ ఈ చెరువు కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం ఈరోజు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తూటి విజయలక్ష్మి, తర్వాత శ్రీనివాస్ దంపతులు, అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు అనవేన లక్ష్మీ సూరయ్య దంపతులు, అలాగే ఈ ముదిరాజు సంఘం యొక్క అందరు కులస్తులందరూ కూడా ఈ రోజున ద్వితీయ వార్షికోత్సవం వాళ్ళ యొక్క ముదిరాజు కులస్తుల యొక్క కులదైవం ఆడిబిడ్డ అని అంటారు. వాళ్ళందరూ కూడా వారి కులదైవం అనేటువంటి ఆ పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈరోజు నిర్వహిస్తున్నారు వారందరూ కలిసి. ఈ రోజున అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. సాక్షాత్తు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ ముగ్గురి అమ్మవారి యొక్క స్వరూపం ఆ పెద్దమ్మ తల్లి ఆ యొక్క వార్షికోత్సవం చేస్తున్నారు అందరూ కూడా. అంటే ఇటువంటి వార్షికోత్సవాలు చేయడం ద్వారా ఈ కులస్తుల అందరూ వారి యొక్క కులము అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క మంచిర్యాలలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ ముదిరాజు సంఘ కులస్తులందరూ కూడా ఇక్కడ ఒక వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా మంచిర్యాల పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకోవడానికి ఈ కమిటీ సభ్యులు నూరాయి బంధువులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ మంచిర్యాల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలని మంచిర్యాల పట్టణ ప్రజలు, నాయకులు కానీ, ఇతర సామాజికులు కానీ, పేదలు కానీ, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఆ తల్లి దీవెనలు అందరిపైన ఉండి దీవించాలని చెప్పి మా యొక్క మనవి. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ చెరువు కట్ట ప్రాంతంలో మా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణము ఈ రోజుతో 2 సంవత్సరాలు అంటే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మా కులదైవం అనేటువంటి పెద్దమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచు అంటే ఆడబిడ్డ. అంటే మేము ఏది చేసినా కూడా ఫస్ట్ మేము మా అమ్మకు మా ఆడపడుచుకు చేసిన తర్వాతనే మేము అన్ని దేవుళ్ళకు చేసుకోవాలని చెప్పేసి తొలి చినుకు పడగానే మేము పెద్దమ్మ తల్లికి కొలుచుకోవడం అనేది ఆనవాయితీగా మా ముదిరాజులకు వస్తున్నది. ఈ పెద్దమ్మ తల్లి మా అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కొలిచిన వారికి కొంగు బంగారంగా ఈ విరాజిల్లుతుండే మా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జై ముదిరాజ్. మంచిర్యాల జిల్లా జాతీయ రహదారుల ప్రాధికార కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ వ్యవసాయ భూముల్ని తీసుకోవద్దని బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లంపల్లి జలాశయం కోసం ఇప్పటికే తమ భూముల్ని త్యాగం చేశామని, మరోసారి జాతీయ రహదారి 63 కోసం భూముల్ని కోల్పోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి మండలం గూడెం నుంచి మదమర్రి మండలం రామకృష్ణపూర్ వరకు జాతీయ రహదారిని నిర్మించడం కోసం
3 సార్లు అలైన్మెంట్ మార్చారని, స్థిరాస్తి వ్యాపారులకి కొమ్ము కాస్తూ రైతులకి అన్యాయం చేసే విధంగా అలైన్మెంట్ మార్చారని, పాత పద్ధతిలోని రహదారిని నిర్మించాలని లక్షెట్టిపేట, హాజీపూర్, దండపల్లి మండలంలోని రైతులు జాతీయ రహదారుల కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పాత 1232 నోటిఫికేషన్ ని పాత అధికారుల బాధ్యత రాహిత్య చర్యలని ఖండించాలి. అధికారుల బాధ్యత రాహిత్య భూసేకరణ వెంటనే భూసేకరణ వెంటనే భూసేకరణ కాపాడాలి. ఆదుకోవాలి ఆదుకోవాలి కాపాడాలి కాపాడాలి. 702 నోటిఫికేషన్ ని 702 నోటిఫికేషన్ ని గడ్కరీ గారు ప్రధానమంత్రి గారు ధనవంతులకు నీత ధనవంతులకు నీత రైతుల పక్షాన మీరు ఉండాలి. ఆల్రెడీ మేము నిర్వాసితులం అయినాము. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిర్వాసితులం అయి ఉండి కూడా మళ్ళీ NH 63 రోడ్ అని తీసుకొచ్చి మా భూమిలో పెట్టినారు. అంటే ఇప్పుడే వెళ్ళిపోయిన భూములు పోయినాయి. అప్పుడు ఏంటంటే తెలిసి తెలియక ఎన్నో ఇచ్చిన డబ్బులు తీసుకొని భూములు వదులుకున్నాం. ఇప్పుడు ఉన్న భూములలో మేము బతకాలని మేము నిర్ణయించుకున్న తర్వాత ఏంటంటే NH 63 రోడ్డు తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెడితే ఏంటంటే మేము ఉన్నదే ఇప్పుడు ఈ భూమి చేసుకొని బతకాలి. ఈ రోడ్డు పోయిన తర్వాత మరి మాకు మిగులు భూములు లేవు, మేమేం చేయాలి? దీనికి ఏంటంటే అప్పుడు బీజేపీలో వివేకుని ఈ రఘునాథ్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు మా నెత్తిన పెట్టినారు. మరి ఇప్పుడు వీళ్ళు బఫర్ జోన్ అని చెప్పి అధికారులకు చెప్పిండ్రు. అక్కడ బఫర్ జోన్ వేరే కాడ ఉంది. ఇప్పుడు తీసుకుపోతే మా పట్ట భూములకి తీసుకుపోతారు. అసలు వీళ్ళు మొగమికి వచ్చి ఆ రోడ్ ఎక్కడ ఉంది, ఆ భూమి ఎక్కడ ఉంది అని చూసింది లేదు, చేసింది లేదు, తీసుకొచ్చి రోడ్ అయితే అక్కడ పడేసినారు. కాబట్టి దీని మీద అధికారులకు తెలియజేసి రైతులను కాపాడాలని మా యొక్క ఉద్దేశం. నేషనల్ హైవే 63 ఈ రోడ్డు ఆర్మూర్ నుంచి మంచాల కేతన్పల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతున్నదో పూర్తిగా NH అధికారుల అవకతవకలు దీంట్లో కనబడతా ఉన్నాయి. పూర్తిగా రైతులని అన్యాయం చేసే విధంగా ఇవాళ నేషనల్ హైవే యొక్క అలైన్మెంట్ ఉన్నది. గతంలో మేము ఎవరూ అడగకముందే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం మేము సంతోషపడ్డాం. అప్పుడు 2018లో ఒక అలైన్మెంట్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు 2018 అలైన్మెంట్ ప్రకారంగా మేము రోడ్డు నిర్మాణం చేస్తామన్న తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదు. ఇది సరైనటువంటి అలైన్మెంటే అనుకున్నాం. కానీ కొంతమంది రాజకీయ దళారులు ఆ 2018లో వచ్చినటువంటి అలైన్మెంట్ని మార్చి దాని గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మార్చడం జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ మార్చిన తర్వాత ఏ ఒక్కరికి నష్టం జరగకుండా భూసేకరణ అనేది లేకుండా బ్రౌన్ ఫీల్డ్ చాలా అద్భుతమైనటువంటిది. వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ మిగులుతుంది. ఒక దాదాపుగా 3000 కోట్ల బడ్జెట్ మిగిలేటువంటి అవకాశం ఉంది ఆర్మూర్ నుంచి మంచాల వరకు. దాన్ని కూడా ఇవాళ NH ఇంజనీర్ల అధికారులు పరిగణలోకి తీసుకోకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఎవరో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక ఎంపీ పైరవి చేసిన దాని విషయంలో ఆ ఎంపీ పరపతి మీద అక్కడ ఉన్నటువంటి NH అధికారులు ఢిల్లీలో ఒక అలైన్మెంట్ని మార్చి ఇవాళ గడ్కరీ గారికి తెలియకుండా, ప్రధానమంత్రి గారికి తెలియకుండా ఇవాళ మళ్ళీ రైతుల మీదకి వెళ్ళి 3వ అలైన్మెంట్ 702 నోటిఫికేషన్ ప్రకారంగా మళ్ళీ ఒకటి రైతుల మీదకి వెళ్ళి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాలలో గతంలో పనిచేసినటువంటి NH అధికారులు చాలా తప్పుడు నివేదికలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అక్కడ పైరవీలు చేసి లాలూచిపడి ఇక్కడ కొంతమంది లీడర్లతోటి స్కాములు జరిపి ఈ 2 అలైన్మెంట్ మార్చి 3వ దాని మీద వేయడం ఏదైతున్నదో ఇది చాలా నేరమైనటువంటి ప్రక్రియ. ఇలా చేతులు మారినాయి, కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినటువంటి సందర్భం. ఇది పెద్ద అవినీతి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద CBI విచారణ జరపాలి. ఈ పైసలు మారిన విషయంలో ED విచారణ జరపాలి. ఈ మొత్తం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి గడ్కరీ గారికి తెలియకుండా జరుగుతున్నటువంటి ఈ స్కామ్ అవుతున్నదో ఈ స్కామ్ విషయంలో గడ్కరీ గారు, ప్రధానమంత్రి గారు స్పందించాలని చెప్పి ఇవాళ వారి ఫోటోలు పట్టుకొని మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టి పోయే విధంగా ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. కేవలం లక్షట్పేటలో ఉన్న మున్సిపాలిటీలో ఒక 1/2 కిలోమీటర్ కోసమే మొత్తం ఇవాళ వందలాది మంది రైతుల భూములు జీవితాలు నాశనం చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి NH అధికారులు చేస్తున్నారు. కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలి. 702ను పాత అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో 1232 నోటిఫికేషన్ ప్రకారంగానే వెంటనే ఒక రోడ్డు నిర్మాణం జరిగి రైతులకు అండగా నిలబడాలి. వీళ్ళ జీవితాలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత NH అధికారులు ఉన్నది. సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఉత్తరాల ద్వారా వివిధ రూపాలుగా ధర్నాలు, రస్తారోకాలు, ఆందోళనతోటి ప్రభుత్వానికి మేము తెలియజేసే విధంగా అన్ని రకాలుగా అన్ని సాధనాలను వాడుకొని ఖచ్చితంగా ఈ రోడ్డు ఆగే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక IB చౌరస్తాలో
ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 200 రోజులు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉందని విమర్శించారు. అదేవిధంగా నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి శుభవార్త చెప్పాలని, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి మరిన్ని పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాబట్టి తక్షణమే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో యువ మోర్చా రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీ ముట్టడి చేసి రాజీ లేని పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు అమీరి శెట్టి రాజు, మద్ది సుమన్ యాదవ్, రమణవేణి శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బింగి సత్యనారాయణ, బీజేపీ పట్టణ కార్యదర్శులు పోయిన హరికృష్ణారెడ్డి, మల్లా అశోక్, కార్యకర్తలు కొండా వెంకటేష్, సిద్ధార్థ సమరం, వెంకట సాయి కృష్ణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో యొక్క రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చి 200 రోజులు పూర్తయింది. మరి 200 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వము 2 అడుగులు కూడా ముందుకేయలేదు. ఈరోజు నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను తుంగలో దొక్కుతూ, నిరుద్యోగుల యొక్క ఆశలను పక్కకు పెట్టి, నిరుద్యోగ కోరికలను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేస్తున్నది. మరి ఎన్నికల కంటే ముందు, ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను మరి త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే టీఎస్పీఎస్సీ ఆఫీసు బీజేవైఎం రాష్ట్ర శాఖ ముట్టడి చేస్తే ఈరోజు బీజేవైఎం కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడాన్ని మంచిర్యాల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఏదైతే నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 25,000 తోటి మెగా డిఎస్సిని ఈ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారము ఈరోజు మెరిట్ లిస్టు విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి రాష్ట్ర గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగాలను మరింత ఎక్కువగా పెంచి మరి విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్రను వాడి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఈ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో రానున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అసెంబ్లీని ముట్టడించి రాజీలేని పోరాటాలు చేసి ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించే వరకు ఈ ప్రభుత్వం వెంబడి పడి మరి మేమంతా కూడా మీపై ఒత్తిడి తెస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బకాయిలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు వాటిని విడుదల చేయట్లేదు? ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత చులకనని ఈ సందర్భంగా నేను రేవంత్ అన్నను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పేదల ప్రభుత్వం అని మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పేదలకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ను మీరు విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం
గుడ్ల బిల్లు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం అమలు, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, అంగన్వాడీ సెంటర్లకి సప్లై చేయాలి, అవసరమైన గ్యాస్ సబ్సిడీ, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వరాదన్నారు. ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు పరిస్థితి చాలా దీనంగా ఉంది. మారుమూల గ్రామం నుంచి తమ యొక్క పనులను విసిపెట్టి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు మనకు కొత్తగా ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000 వేతనము ఇస్తానని ప్రకటించిండు. ఇంతమందికి దానికి అమలు చేయలేదు. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, తర్వాత గ్యాస్ సబ్సిడీ కల్పించాలని, తర్వాత ఈఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, యూనిఫామ్ ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మనకు ₹5.45 ఒక పిల్లగానికి ఇస్తారు. అవి సింగిల్ ఛాయ్ కూడా రాదు. కాబట్టి అవి మెనూ ఛార్జీలు ఖచ్చితంగా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి అందుకోసమే మేమందరము ఐకమత్యంగా పోరాడి మేము ఇవి మనకు అనుకున్నవి మనకు సాధించకపోతే మేము సిఐటిగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. శారద అధ్యక్షురాలు. సమస్యల మీద మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆశించినాము. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వము 10,000 రూపాయలు గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పింది. అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి హామీలను అమలు కొన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఈ హామీని మాత్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఖచ్చితంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇవ్వాల్సిందే. అదేవిధంగా కోడిగుడ్డుకు అదనపు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు కేటాయిస్తలేరు. అంగన్వాడీ కేంద్రాలకు ఏ రకంగా కోడిగుడ్లను సప్లై చేస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన కార్మికులకు, పిల్లలకు అందేటట్టు పూర్తిగా కోడిగుడ్లను సప్లై చేయాలి. అదేవిధంగా నిత్యావసర సరుకులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికులు వండిపెట్టిన దానికి వేతనం మాత్రమే ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ అట్టడుగు వర్గాల పిల్లలు, మధ్యాహ్న భోజన కార్మికులు వండిపెట్టే పిల్లలు, ఆ పిల్లలకు పోషకాహారం అందాలి. పోషకాహారం అందాలంటే సరి అయిన రీతిలో నెల పెండింగ్ లేకుండా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సుల్తానాబాద్ మండలంలోని మమతా రైస్ మిల్లులో జరిగిన సంఘటనకి నిరసనగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకి భద్రత కల్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి త్వరగా హోంమంత్రిని నియమించాలి. కాంగ్రెస్ పాలనలో మహిళలకి రక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాణ్ణి బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. పాప చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన హీనాతిహీనంగా నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలోకి ఎవరెవరు వస్తున్నారు, పోతున్నారు, వారి నేర చరిత్ర ఏంటి అని తెలుసుకోలేకపోతున్న పోలీసులు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో దాసరి ఉషాతో పాటు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. శిక్షించాలి నిందితుడిని వెంటనే. నిందితుడిని వెంటనే, నిందితుడిని వెంటనే, నిందితుడిని వెంటనే, నిందితుడిని. పాపకు ఎవరికి జరగకుండా మా ముంగడు
వాళ్ళని ఒక రోజున చంపేసారు. ఇంకెందుకు ఉంచుతారు? ఎందుకు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు? ఎందుకు అల్లనే నుంచి వాళ్ళ తిండి ఎందుకు పెట్టారు బీఆర్? పెద్దపల్లి పట్టణంలో గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు తర్వాత బీఆర్ఎస్ నాయకులు పుర ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంఘీభావంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారి నిద్రిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం వస్తుంది. నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు ఆ అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం. మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నాడు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బు ఉన్నదా, మా దగ్గర ఏమీ లేవు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైటు బాధితులను అడుగుతున్నారు. అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నది. మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీస్ వ్యవస్థను అత్యంత అద్భుతమైన, దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దింది. దాదాపు 1000 కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చి దాదాపుగా 6000 పోలీసు పెట్రోల్ వాహనాలు, మామూలు వాహనాలు కాదు, ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు అన్నాడు. అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా 45,000 మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు. మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయింది పోలీసులు అంటే మరి ఎక్కడుంది? ఇవాళ రైస్ మిల్లలో 100 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలగూడ తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుల్తానాబాద్. మరి రైస్ మిల్లలో రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు వస్తున్నారు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు. కనీసం రైస్ మిల్లుకి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పొట్ట చేత పట్టుకొని అలా మా దయగావ్ నుంచి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈ దయగావ్ నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా, అది కూడా లేదు. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేదు. నిజంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్లో సెక్యూరిటీ గార్డు ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా, వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా. రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు. రైస్ మిల్లలో ఎవరు వస్తున్నారు, ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళ నేర చరిత్ర ఏమున్నదని చూసే పరిస్థితి పోలీసులకు లేదు. ఇలా వాళ్ళని తీసుకొని పోయి మంచిగా జైళ్ళలో మేపుతున్నారు. ఇలా తల్లిదండ్రులు కోరుకుంటున్నది ఏంటి, వాడికి అత్యంత తీవ్రమైన శిక్ష పడాలి. ఇలా భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వానికి ఉరి శిక్ష పడేటట్టుగా చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ సంఘటన జరిగింది, మరి ఒక జీవో అన్న వచ్చిందా? ఈ అమ్మాయి అత్యాచారం మరియు హత్య జరిగిన కేసులు అత్యంత ఘోరమైన పరిస్థితి చేసి, దిస్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్, అత్యంత అరుదైన నేరాల్లో ఒకటైన అత్యంత ఘోరమైన అమానవీయ నేరం అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలి. అర్జెంటుగా సుల్తానాబాదు రైస్ మిల్లో జరిగిన ఈ ఘోరమైన సంఘటన మీద జీవో రావాలి. ఒక స్పెషల్ కోర్టును అలాట్ చేయాలి. మేఘాల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి నిందితులకు ఉరిశిక్ష చేయాలి. అప్పుడే నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. మరి ఏ ఉద్యోగం ఇచ్చింది? ఇంతవరకు ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏదో 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగవని గ్యారంటీ ఇవ్వగలదా ప్రభుత్వం? అది పెద్దపల్లి నియోజకవర్గం. పెద్దపల్లి అనేసి ఎందుకు చెప్తున్నానంటే, మా ఈ పెద్దపల్లిలో
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో ఒక 10 రోజుల క్రిందట ఒక చిన్న పాప, ఒక 6 ఏళ్ల పాపని ఘోరంగా నిద్రలోనే ఎత్తుకెళ్ళి మరి హత్య చేయడం కూడా జరిగింది. తన పైన అత్యాచారం చేసి హత్య చేశారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ పోలీసులు ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, ఆ పోలీసులని యాక్టివేట్ చేసి ఇంకొక మహిళ పైన ఆ విధంగా అత్యాచారం చేయకుండా ఏ విధంగా చూసుకోవాలని చెప్పి ఆలోచించాలి. కానీ తను చనిపోయి ఆ రక్తం ఎండక ముందే నిన్ననే మళ్ళీ అదే సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట గ్రామంలో మళ్ళీ ఒక చిన్న బాలిక పైన అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ విధంగా మరి పెద్దపల్లి మాత్రమే కాదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది మహిళల పైన అఘాయిత్యం జరుగుతుంది. మొన్ననే మరి కొల్లాపూర్లో రీసెంట్గా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి ఆత్మహత్య, పోలీసుల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కనీసం తనని చనిపోవడం దగ్గర నుంచి ఆపడం మాత్రమే కాదు, అసలు ఎట్లా చనిపోయిందనే సీసీటీవీ రికార్డు లేకుండా తుడిచేసారు. అదేవిధంగా మళ్ళీ అక్కడే కొంతమంది ఒక 6 యువకులని ఇష్టం వచ్చినట్టు కొడితే మరి వారిపైన కూడా ఆ దుండగుల పైన కూడా ఎట్లాంటి చర్యలు లేవు. ఇట్లా మహిళల పైన 1 కాదు 2 కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 1 నెల నుంచి తీసుకుంటేనే బోలెడన్ని జరిగినాయి. మరి హైదరాబాద్ పట్టణంలో తీసుకుంటే ఈ 2 రోజుల్లోనే 5 హత్యలు, 2 హత్యా యత్నాలు జరిగినాయి. మరి ఈ విధంగా తెలంగాణలో శాంతి భద్రతకి, అదేవిధంగా మహిళా రక్షణకి ఎంతో లోపం ఉంది. ఈ లోపం అంతా ఎందుకు వస్తుందంటే పోలీసుల రక్షణ కరువై. మరి అది పోలీసులు చేసుకున్న తప్ప అంటే కాదు. ఎప్పుడైనా కూడా పోలీసులందరినీ కూడా చూసుకునేది పైన ఉండేటటువంటి బాసు హోం మంత్రి. మరి ఆ హోం శాఖ తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి చేతుల్లోనే పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నదంటే ఇంకా ఎంతో దృఢంగా తయారు కావాలి, ఎన్నో రివ్యూలు పెట్టాలి, పెట్రోలింగ్ చేయించాలి, పోలీస్ వెహికల్లు పెంచాలి, సిబ్బందిని పెంచాలి, కానిస్టేబుల్ని పెంచాలి, షీ టీమ్స్ని అలర్ట్గా ఉంచాలి, సీసీటీవీ కెమెరాలు పనిచేయాలి, ఇంకా ఎక్కువ మెరుగుగా. ఇవన్నీ కూడా మనకి కేసీఆర్ గారి పాలనలో గత 10 సంవత్సరాల్లో మనం చూసినాం. కానీ నేడు అవన్నీ కూడా ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. మరి ఇక్కడ ఒక 6 ఏళ్ల బిడ్డ సుల్తానాబాద్ మండలంలో మరి మరణించడం జరిగింది. వారి తల్లిదండ్రులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఇంకోసారి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఒకసారి మహిళగా బయటకి రావాలంటే భయం అవుతుంది, వెన్నులో వణుకు పడుతుంది రాత్రి బయట రావాలని అంటే. మరి ఎప్పటికీ ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కొన్ని రోజులు అట్లా తిరుగుతాను. మరి నేడు అట్లా పోవాలంటే నాకు వణుకు పుడుతుంది. మరి ఇంత పెద్ద స్థాయిలో ఉండి ఒక రాజకీయ నాయకురాలు లెక్క ఎదిగిన నాకే ఇంత భయపడితే చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, ఆ చిన్నారులకి రక్షించుకోవడానికి ఎన్ని పాటలు పడాలి, ఎదిగిన మహిళలు కాలేజీకి పోయి వస్తూ ఉంటారు, స్కూల్కి పోయి వస్తూ ఉంటారు, వాళ్ళకి సంరక్షణ ఎట్లా కలిగిస్తారు? మరి వీటన్నిటి ప్రశ్నలకి జవాబు చెప్పాల్సింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానోళ్ళ లెక్క చెయ్యి ముడుచుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలే తిరగబడతారు. మరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, మరి 6 ఏళ్ల బిడ్డ తల్లిదండ్రులు కూడా వారి బాధ అంతా ఏంటంటే ఇన్ని రోజులు అవుతుంది మా పాప పైన అత్యాచారం చేసి హత్య చేసి, మరి హత్య అయిన తర్వాత ఇన్ని రోజులు ఆ దుండగుడిని జైల్లో పెట్టి మంచిగా 3 పూటల తిండి తిడతాను కానీ వాడిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ కన్నీళ్ళు. మరి ఈ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారని చెప్పి నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మరి నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి కుటుంబం పరామర్శించుతూ మరి పెద్దపల్లి నియోజకవర్గానికి, పెద్దపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసుకుంటూ పాప ఆత్మ శాంతించాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ.